ఫ్రెండ్స్ చాలామంది కాయిన్స్ అనేవి కలెక్ట్ చేస్తుంటారు అనమాట. నోట్లు కూడా కలెక్ట్ చేస్తుంటారు. అంటే పాతకాలంకి సంబంధించిన వెనకటి నోట్లు కానీ కాయిన్స్ కానీ కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకుంటారు అనమాట. సో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్, కానీ నేనేమి డైరెక్ట్ అంటే పర్చేజ్ చేసి లేకపోతే ఎవరి దగ్గర తీసుకొని అయితే కలెక్ట్ చేయను. నా దగ్గరికి వచ్చిన కాయిన్స్ లేదా నోట్లు అనేవి నేను దాచిపెడుతుంటాను అనమాట. సో ఒక కవర్లో అట్లా ఒక డబ్బాలో వేసి దాచిపెడుతుంటా. కానీ అట్లా వేయడం వల్ల అవి పాడైతాయి. అలాగే ప్రజెంటేషన్ అంటే ఎవరికైనా చూపించాలన్నా లేకపోతే మనం చూసుకోవాలన్నా కూడా అంత మంచిగా ఉండదు. కాబట్టి సో వాటి కోసం అయితే ఆల్బమ్ తీసుకున్నా రెండు. అంటే కాయిన్స్ కోసం ఒకటి, ఇట్లా నోట్ల కోసం ఒకటి తీసుకున్నాను అనమాట. ఆల్బమ్ అయితే సూపర్గానే అయితే లేదు, కానీ జస్ట్ యావరేజ్గా అయితే ఉంది. సో నోట్లు కానీ కాయిన్లు కానీ దాంట్లో సెట్ చేసుకొని ప్రజెంటేషన్ చేసుకోవడానికి బాగుంటుందని అయితే దీన్ని తీసుకున్నాను అనమాట. సో దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి ఏ విధంగా ఉన్నాయి అని సెట్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను అనమాట. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక ఆల్బమ్ అంటే ఫొటోస్ దాచుకోవడం కోసం కాదు. అంటే మనము కాయిన్స్ కానీ నోట్లు ఉంటాయి కదా, పాత నోట్లు కానీ ఇట్లాంటివి మనం అరుదైనవి ఉంటాయి కదా, సో అట్లాంటివి దాచుకోవడం కోసం మనం ఈ ఆల్బమ్ని అయితే తీసుకోవడం జరిగింది. సో అంటే నేనేమి ఇట్లా నోట్లు ఈ కాయిన్స్ కలెక్టర్ని అయితే కాదు, జస్ట్ నా దగ్గర ఉన్న పాతవి నేను అట్లా దాచిపెట్టుకున్నాను అనమాట. ఉట్టిగా కవర్లు వేస్తే గలీజ్గా ఉంటుంది కాబట్టి ప్రజెంటేషన్ లెక్క ఇది బాగుందని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక లైన్లో వచ్చేసి అంటే ఒక షీట్లో వచ్చేసి 3 నోట్లు అయితే పడతాయి అన్నమాట స్ట్రైట్గా. టోటల్గా 34 పేజెస్ అయితే ఉంటాయి. మొత్తం టోటల్గా 102 నోట్స్ అయితే పడతాయి అన్నమాట. మీరు కావాలనుకుంటే అటు ఇటు 2 నోట్లు ఒక ప్యాకెట్లో పెట్టవచ్చు. కాకపోతే ఒకటి పెడితేనే బాగుంటుంది, ఎందుకంటే ఒకటి సెట్ చేసి అటు ఇటు పెడితే బాగుంటుంది అనమాట. పైన గోల్డ్ కలర్ నేమ్లో బ్లాక్ కలర్లో సో క్వాలిటీ అయితే యావరేజ్గా అయితే ఉంది. సో రెండోది చూద్దాం. ఇది వచ్చేసి కాయిన్స్ పెట్టుకోవడానికి అనమాట. ఇదేమో చూడడానికి మ్యాట్ ఫినిష్ లెక్క ఉంది, అదేమో కొంచెం గ్లాసీ ఫినిష్ లెక్క ఉంది. క్వాలిటీ అయితే సేమ్, లోపల కార్డ్బోర్డ్ ఏముంటుంది అనుకుంటా. సో క్వాలిటీ మామూలుగానే ఉంది. సో చూడండి, ఇది ఒక్కొక్కటి ప్యాకెట్ టైప్లో అవుతుంది అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక కాయిన్ అయితే వేయాలి. సో టోటల్గా వచ్చేసి 200 ఉంటాయి అనమాట కాయిన్స్ పెట్టుకోవడానికి, లార్జ్గా అవి. సో పేజెస్ వచ్చేసి ఒక పేజీలో 20 కాయిన్స్ పడతాయి అనమాట. టోటల్ 10 పేజెస్, ఓకేనా. సో ఈ హై క్వాలిటీ పియూ లెదర్ అనమాట. టోటల్గా ఇది వెయిట్ వచ్చేసి 500 గ్రామ్స్. సో కాస్ట్ వచ్చేసి మీకు కాయిన్స్ది ఏమో 394, అలాగే నోట్స్ పెడతారు కదా అది వచ్చేసి 470 వరకు అవుతుంది. సో నా దగ్గర కొన్ని కాయిన్స్ అయితే ఇట్లా ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంటే కాయిన్స్ ఈ నోట్లు అన్నీ కొత్తయే, కానీ ఇక మొన్న నోట్ల రద్దు కాంచి కొన్ని నోట్లు ఎగిరిపోతున్నాయి కదా, సో అట్లాని నా దగ్గర ఉన్న ఇప్పటికే కొన్ని దాచి పెడుతున్నా, ఏం పాతవి కాదు అట్లా అనుకోకండి. సో రేపటి నాడు ఇవి కూడా దొరకకపోవచ్చు. సో చూడండి, ఇవైతే కాయిన్స్ ఇవి ఓల్డ్, ఈ నా ఇక చిన్నప్పటి నుంచి అట్లా ఒక్కొక్కటి అట్లా దాచి పెడుతున్నాను అనమాట. ఈ కాయిన్స్ కొన్ని ఓల్డ్ దొరికినాయి. సో చూడండి, ఇవైతే ఈ విధంగా ఉన్నాయి. సో అట్లా మామూలుగా కవర్లో పెట్టుకుంటే బాగోదు కాబట్టి చూడండి 1/4 అని ఉంది, అంటే అది పావలా. చూడండి ఈ నోట్లు కూడా ఇక త్వరలో కన్వర్గా అవుతున్నాయి. సో 10 రూపీస్. సో ఇవి అప్పటే చాలామంది దగ్గర ఉండొచ్చు, కాకపోతే ఇక నేను ఇక అట్లా ఇప్పుడు పెట్టుకుంటేనే తర్వాత భవిష్యత్తులో ఇవి కన్వర్గ్ అయినా మన దగ్గర ఉంటాయి అన్నట్టు పెట్టినా. సో ఇవన్నీ కొత్త మ్యాక్సిమం, కాయిన్సే కొన్ని పాతవి ఉంటాయి. 500 రూపీస్ చూడండి ఆల్రెడీ కన్వర్గ్ అయిపోయింది అది. సో ఈ విధంగా ఒక్కొక్కటి అడ్జస్ట్ చేద్దాం. సో ఇవైతే క్వాలిటీ ఇంకా మామూలు క్వాలిటీ అనమాట, ఇంకా ఇవి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నోట్లు నాకు తెలిసి ఐరన్ చేస్తే బాగుండేమో, కానీ ఇక నేను జస్ట్ ఇంకా చూపించడానికి ఈ విధంగా అయితే పెట్టేసిన. నెక్స్ట్ ఒక కాయిన్ మెట్ కూడా ఎట్లా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి అయితే చూపిస్తా. సో ఇందులో కాయిన్స్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే చిన్న కాయిన్స్ ఉంటాయి కదా, అవి అయితేనేమో అటు ఇటు జారుతున్నాయి అనమాట. సెట్ చేస్తే సెట్ కావట్లేదు. పెద్ద కాయిన్స్ కాబట్టి అట్లానే స్టిక్ అయినట్టు ఉంటున్నాయి. చిన్నవి కాబట్టి అటు ఇటు ఉరుకుతున్నాయి అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్. సో క్వాలిటీలు అయితే ఇంకా మామూలుగానే ఉన్నాయన్నమాట, క్వాలిటీ కూడా. సో నాకు ఆన్లైన్లో అయితే ఇవే కొంచెం బెటర్గా అనిపించింది. సో ఇవి కావాలంటే మీకు వీటి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి, ఆల్రెడీ ఇక్కడ నేను కొన్ని అయితే సెట్ చేసిన అనమాట. సెట్ చేసి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. సో నీట్గా ఐరన్ చేసినట్టుంటే బాగుండు, కాకపోతే సో ఈ విధంగా అవుతున్నాయి అనమాట. సో ఈ విధంగా సెట్ చేసుకుంటే అంటే ఆల్రెడీ ఓల్డ్ నోట్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఇది బాగానే పనిచేస్తుంది అనమాట. అంటే నీట్గా ప్రజెంటేషన్ చేసుకోవడానికి ఈ విధంగా బాగుంటుంది. సో అట్లాంటి వాళ్ళు తీసుకోండి, ఓకేనా. సో చూడండి, ఇది కూడా బాగుంది. ఇది చూడడానికి కూడా మనం చిల్లర పెట్టుకునే దానికన్నా, అంటే కవర్లలో అట్లలో ఇట్లలో డబ్బాలలో వేసేదానికన్నా ఈ విధంగా ఇట్లా పెడితే నీట్గా ప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో అటు ఇటు 2 వైపులా కనిపిస్తుంటుంది అనమాట, ఓకేనా. సో చూడడానికి అయితే బాగుంది ఇది. ఈ కాయిన్ ప్యాకెట్ సైజ్ వచ్చేసి ఎటు చూసినా 4.5 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది అనమాట, స్క్వేర్ టైప్లో, ఓకేనా. సో ఇవైతే
ఈ విధంగా అయితే అనమాట. సో ఇవి అండి కాయిన్స్ లేదా నోట్స్ దాచుకోవడానికి ఆల్బమ్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.